రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబుకు మరో షాక్ ఇచ్చారు పోలీసులు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైంది. అంటే ముఖ్యంగా ఆయనతో పాటుగా ఎవరైతే జక్కంపూడి రాజా ఉన్నాడో మాజీ ఎమ్మెల్యే, ఆయనపై కూడా కేసు నమోదైంది. ఎందుకంటే రీసెంట్గా ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత డైరెక్ట్గా గుంటూరు రాకుండా అక్కడ ఆయన రాజమండ్రిలోనే ఆ నైట్ స్టే చేసి తెల్లారి అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక భారీ వాహనాలతో కలిసి ఆయన ర్యాలీగా వచ్చారు. అంటే ముఖ్యంగా పోలీసులు ముందుగానే సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పేరు మీదనే ఆయనకి నోటీసులు ఇచ్చారు. అంటే ర్యాలీలు కానీ సభలు కానీ ఎలాంటివి నిర్వహించొద్దు అని చెప్పేసి అంబటి రాంబాబుకి చెప్పినా సరే వాటన్నింటినీ బేఖాతరు చేయకుండా ఆ నైట్ రాజమండ్రిలోనే స్టే చేసి దాని తర్వాత మళ్ళీ ఆయన అక్కడి నుంచి గుంటూరు వచ్చి గుంటూరు అక్కడ ఉన్న చిల్లి ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని సందర్శించారు. నేను రాకూడదా, నేను అక్కడ సందర్శించకూడదా, తప్పేంటి, సందర్శిస్తే తప్పేంటి అని చెప్పేసి భారీ ర్యాలీతో కలిపి ఆ చిల్లి సెంటర్కి వెళ్ళారు. సో అక్కడ కొంత మీద వాగ్వాదం జరిగింది. దాని తర్వాత ఆయన మళ్ళీ అక్కడి నుంచి సత్తెనపల్లికి భారీ వాహనాలతో ర్యాలీగా ఆయన పయనమయ్యారు. సో ముఖ్యంగా దీనిపైనే ఇప్పుడు ఫిర్యాదు అందడంతోనే అంబటి రాంబాబు పైన, అలాగే జక్కంపూడి రాజా పైన, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పైన ఇద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఏ క్షణమైనా సరే అంటే ఇక్కడ రాంబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ కూడాను కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం ఏపీ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ లైన్లో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంబటి రాంబాబుని మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు, మరొక కేసు కూడా నమోదైంది. అసలేంటి అక్కడ పరిస్థితి ఏంటి? టోటల్ సెనారియో ఏంటి ఇప్పుడు వరకు ఉన్న సెనారియో? వసంత్, గుడ్ మార్నింగ్. నిజంగా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు రోజుకొక కేసుతో వివాదంలో వస్తున్నారని చెప్పి ఆంధ్ర ప్రజలు అయితే మాట్లాడుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు అయితే నమోదైంది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలతో కూడా వాళ్ళ మీద కూడా రాజమండ్రి పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద అయితే కేసు ఫైల్ చేశారు రాజమండ్రి పోలీసులు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సిఐ బాజీలాల్ విచారణ అయితే చేస్తున్నారు. 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబు 2 రోజుల క్రితం బయలుపై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 19 రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరిన అంబటి రాంబాబు పోలీసులు సెక్షన్ 30 కింద కేసులు నోటీసులు అయితే అందించారు. అయితే కారులతో భారీ ఊరేగింపు నిర్వహించవద్దని, రోడ్ రైల్వే బ్రిడ్జ్లు అధిక వాహనాలతో వెళ్ళకూడదని నోటీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబటి ఈ జక్కంపూడి రాజా తన అనుచరులతో కలిసి అయితే కారులతో భారీ ర్యాలీలు అయితే నిర్వహించారు. ఈ క్రమంలో అయితే వారిపై కేసు అయితే నమోదు చేశారు. అయితే ఏదైతే సెక్షన్స్ కి విరుద్ధంగా ఏం చేయకూడదు అదే చేస్తూ అంబటి రాంబాబు వివాదాస్పదంగా అయితే మారుతున్నారు. ఆయనతో పాటు ఈ జక్కంపూడి రాజా మీద కూడా కేసు అయితే నమోదైంది. అయితే భారీగా కార్ల ఊరేగింపుతో పాటు మొన్న రిలీజ్ అయినప్పుడు ఈ నోటీస్ అందినప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా అయితే భారీ ర్యాలీలు అయితే నిర్వహించి కార్లతో ర్యాలీగా వెళ్ళడం, ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కేసు నమోదైతే చేశారు. వసంత్, రైట్. అంటే ఏ క్షణమైనా సరే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఏంటి, నిజంగానే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఈ పోలీసులు ఇచ్చిన నోటీసులు ధిక్కారించారు. ఈ నేపథ్యంలో అయితే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి పలువురు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా అంబటి రాంబాబు చేసినది తప్పు. ఈ నేపథ్యంలో పోలీసులకు అనుగుణంగా ఉండాలి. రిలీజ్ అయినప్పుడు మొత్తం అంతా సంతకాలు చేసి బయటకు వచ్చినప్పుడు కూడా అవి అనుసరించకుండా పోలీసులకు విరుద్ధంగా నోటీసులు ఇచ్చిన విరుద్ధంగా అయితే మటుకి కారులతో భారీ ఊరేగింపు నిర్వహించడం, రోడ్ షోలు, రైల్వే బ్రిడ్జ్ పై అధిక వాహనాలతో వెళ్లడం అయితే చేశారు. ఈ నేపథ్యంలో అయితే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. వసంత్, రైట్. అయితే అంటే రాంబాబుతో పాటుగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా, అతని మీద కూడా కేసు నమోదైంది. ఇప్పుడేంటి ఈ విషయంలోనే, ర్యాలీ విషయంలోనే కేసు నమోదైందా, మరి ఏదైనా ఇతర కేసులో ఉందా? అది ప్రస్తుతం జక్కంపూడి రాజా అయితే మటుకి ఏదైతే ఈ సెక్షన్ 30 కింద నోటీసులు జారీ చేస్తారో దానికి విరుద్ధంగా అయితే ఆయన కూడా పాల్గొన్నారు అంబటి రాంబాబుతో పాటు. అలాగే ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుతో పాటు జక్కంపూడి రాజాను కూడా ఇదే విషయంలో అయితే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వసంత్, రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఓవరాల్గా ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా సమావేశాలు కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఇలాంటివి ఎక్కడా కూడా అనుమతి లేదు. రైట్. మీడియాతో మాట్లాడినా కానీ కొంత ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రీసెంట్గా అంబటి రాంబాబు ఒక మీడియా సమావేశం నిర్వహించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ చిల్లీ మార్కెట్ నుంచి, అక్కడ నుంచి చిల్లీ సెంటర్ నుంచి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళిన తర్వాత సత్తెనపల్లిలో మళ్ళీ జగన్తో ఫస్ట్ మీటింగ్ పెట్టి జగన్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఫస్ట్ అనేసి నేను ఇలా అన్నానంట, ప్రూఫ్లు ఉన్నాయంట అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ పోలీసులు ఇచ్చిన నోటీసులు ఏవైతే దీన్ని ధిక్కరించారని చెప్పేసి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి సిఐ ఎవరైతున్నారో
బాజీలాల్ విచారణ కూడా చేస్తున్నారు. అంటే 18 రోజుల పాటు జైల్లో ఉండి రీసెంట్గా ఈ నెల 19వ తేదీన రిలీజ్ అయ్యారు. సో ఇంటికి రాకుండా డైరెక్ట్గా అంబటి రాంబాబు 2 రోజుల క్రితం బెయిల్ పైన విడుదలైన అంబటి రాంబాబు ఈ నెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన ఆయన పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు ఇచ్చినా సరే దాన్ని ఖాతరు చేయకుండా కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించొద్దని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు. కానీ ఆయన భారీ ఊరేగింపు నిర్వహించి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పైన అధిక వాహనాలతో వెళ్ళకూడదని చెప్పేసి నోటీసుల్లో ఉన్నా సరే అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వారిపైన కేసులు నమోదయ్యి ఏ క్షణమైనా సరే అంబటి రాంబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్లుగా కూడా కొంత ఇక్కడైతే ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. ముఖ్యంగా అసలు ఏపీలో ఉన్న పరిస్థితి అంటే ఇక్కడ తాజా రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే అంటే ప్రతిసారి కూడా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఏదైతే అలా ఉన్నాయో సో గతంలో పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఒక అంబటి రాంబాబు కనుక పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, వ్యక్తుల మధ్య కొంత గొడవలకు దారితీసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు అని చెప్పారు. రీసెంట్గా ఆయన అంబటి రాంబాబు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో ఆ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడిని నేను ఇలా తిట్టానా అంటూ మళ్ళీ దాన్ని రీకాల్ చేస్తూ అదే విధంగా మాట్లాడి మళ్ళీ ఇలా నేను మాట్లాడానా ప్రూఫ్లు చూపించండి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే డైరెక్ట్గా ముందు అనేయడం, దాని తర్వాత నేను అనలేదని చెప్పడం, అదేవిధంగా అంటే ఇది క్లియర్గా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఈ ర్యాలీ పైన ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ గురించి పక్కన పెడితే దాని తర్వాత ర్యాలీకి సంబంధించిన విచారణ కూడా రాజమండ్రి పోలీసులు అయితే చేపట్టారు. సో ముఖ్యంగా ఏ క్షణమైనా సరే ఇక్కడ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది.